మరణాత క్రీస్తు విజయేశ్వరం వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము జయప్రవేశ ఆదివారము. వాక్యం చదువుకుందాం. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహాగణుడా, నీ నామమునకు లెక్కలేని స్తుతి స్తోత్రములు ప్రభువా. కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానము చేయుచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింప చేయమని, వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు జయోత్సవముతో యెరూషలేమునకు గాడిదపై కూర్చుని వెళ్ళుచుండగా శిష్యులు, పిల్లలు, పెద్దలు ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక అని యేసయ్యను స్తుతిస్తూ ఊరేగించుచుండగా శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు సణుగుచుండిరి. యేసయ్య మీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని చెప్పెను. ఈ జయోత్సవము 2 గార్ధాబములు యెరూషలేము వీధుల్లో సాగి వెళ్ళెను. యేసయ్య గాడిద మీద వెళ్ళుట, బట్టల పరచుట, కొమ్మల పరచుట ఇదంతయు పండుగే. శిష్యులను గాడిదను విప్పుకొని రమ్మనగానే వారు వెళ్ళిరి. వారిని ఎవరూ ఆటంకపరచకుండా గొప్ప శుభవార్త ఆయన చెప్పినట్లు శిష్యులు చేసినట్లుగానే మనము ప్రభు మాట ప్రకారంగా చేస్తే మన జీవితంలో గొప్ప శుభములు జరుగుతాయి. ముందు నడిచిన వారు, వెనక నడిచిన వారు పాటలు పాడుచు శుభవార్త చెప్పుచుండిరి. పల్లెటూరు నుండి పట్టణం వరకు కల కనబడుచుండెను. అంతా జయమే. గాడిదలు విప్పినప్పుడు ఊరుకున్నారు. జకర్యా ప్రవచనం నెరవేరును. కుమారి సంతోషించుము, నీ రాజు సాత్వికుడై గార్ధాబసీనుడై వస్తున్నాడనే ప్రవచనం నెరవేరును. పేతురు, యోహానులు జరిగిన చరిత్ర చూసిరి, ఆనందించిరి. శాస్త్రులు చరిత్ర తెలిసి చీవాట్లు తిన్నారు. శిష్యులకు ప్రభు చెప్పినట్లు చేశామనే ఆనందం కలిగిను. శిష్యులు ప్రభు చెప్పగానే చేసిరి. అట్టి విధేయత మనమును ప్రభు పట్ల చూపించిన గౌరవ ఆనందము కలుగును. యేసు ప్రభుకు గాడిద కనబడెను. అది వెంటనే జరిగినది. కొందరికి ప్రార్థన నెరవేర్పులు వెంటనే కలుగుచున్నవి. ప్రభు చెప్పినట్లు శిష్యులు చేసిరి. నెరవేర్పు వెంటనే కలిగినది. మన ప్రార్థనలు ఆయన తప్పక నెరవేర్చగలడు అని నెరవేర్చట్లో మన ప్రయత్నములు ఉండవలెను. పేతురు, యోహానులు వెళ్ళకపోతే గాడిదలు కనబడవు, ఎప్పడమనేది ఉండదు. దేవుని మాట మన పట్ల నెరవేరకుండా విశ్వాసము, మన ప్రయత్నము ఉండవలెను. యేసయ్య గాడిద మీద సాత్వికుడై వస్తున్నాడు. ఆజ్ఞాపించుట కాదు, శాంతిరాజుగా వచ్చున్నాడు. యేసయ్య 1000 పరిపాలనలో యువరాజుగా ఏలును. ఆయన సమస్త జనులకు దీనుడుగా కనపడును. గాడిద పైన రాజు 1000 పరిపాలన మహిమ సింహాసనంపై ఉండును. గాడిద యజమాని విశ్వాస ఆనందముతో గాడిదని ఇచ్చెను. పిల్లలు పరిసయ్యులు దృష్టిలో పాడు పిల్లలుగానే ఉన్నారు. ప్రభు యొక్క దృష్టిలో పాడే పిల్లలు. మనము లోకములో హేళన చేస్తూ ఉన్నాము. మన లోకం వైపు చూడకూడదు. ప్రభు వైపు చూసిన ప్రభు మనల్ని మెచ్చుకుంటారు. సంతోషం గల పాట ప్రభు మెచ్చుకుని స్తుతి మనము చేయవలెను. పిల్లల వలె గానానందము దేవుని పట్ల చేయవలెను. మన మనసుల్లో ఒక్కొక్కసారి గొప్ప కలత, విచారము, ఆందోళన కలుగును. యేసయ్యతో సహవాసం చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యము చదివినప్పుడు మనకు సమాధానము, సంతోషము వస్తుంది. మన జీవితంలో విచారము, సంతోషము ఉండను కానీ చివరకు సంతోషమే వస్తుంది. దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి స్తుతి. విశ్వాసులైన మనకు సమాధానము, విజయము కలుగును. సంతోషముతో మన హృదయములను నింపుకొనవలను. అట్టి అంతరంగ ఆనందము మన ప్రాణప్రియుడు మనందరికీ దయచేయును. విశ్వాసము, నిరీక్షణ, అభిమానము ప్రభు పట్ల సంపూర్ణం కావలెను. విశ్వాసములోను, నిరీక్షణలోను, అనుభవములోను దేవుడు మనల్ని నిత్యము నడిపించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. మహిమోన్నతుడా, మహాగణుడా, ఇంతవరకు ఎన్న వాక్యాన్ని హృదయాల్లో తలపోసుకుని వాక్యానుసారముగా నడుచుకునే శక్తిని, భక్తిని మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.